హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మన రెసిపీ చాలా ఆరోగ్యకరమైన ఎన్నో ఔషధ గుణాలున్న రెసిపీ అండి. అదేనండి అరటి పువ్వు. ఈ అరటి పువ్వులో ఉండే విటమిన్స్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయండి. అలాగే బీపీని, షుగర్ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా చెప్పుకోవలసింది, కొంతమంది ఆడవాళ్ళలో పీరియడ్ సమయంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యే సమస్య ఉంటుంది. అలాంటప్పుడు ఈ పువ్వుని వారానికి ఒక్కసారి కనుక చేసుకొని తిన్నట్లయితే కంట్రోల్ చేస్తుంది. అలాగే పీరియడ్స్ క్రమ పద్ధతులు వచ్చేటట్టు చేస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే మూత్రపిండాలలో, గాలి బ్లాడర్లో ఏవైనా రాళ్ళు ఉన్నట్టుగైతే తొందరగా కరగదీస్తుందండి. మరి పువ్వుని తీసే విధానం, కర్రీ తయారు చేసే విధానం చూసేద్దామండి. ముందుగా అయితే చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం అరటికాయ కట్ చేసేటప్పుడు చేతులు ఎలాగైతే రంగు మారుతుందో, ఈ పువ్వుని తీసేటప్పుడు కూడా చేతులు అలాగే రంగు మారుతుందండి. కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా అరటి పువ్వు పైన పెటల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ పెటల్స్ తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. లోపల పువ్వు చూడండి, ఈ పువ్వు ఒక్కొక్కటి మనకి కనిపిస్తుంటుంది. ఈ పెటల్స్ ఒక్కొక్కటి మనం తీస్తూ ఉంటే మనకి ఆ పువ్వు అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ పువ్వునంతా మనం సపరేట్ చేసుకోవాలి. ఈ పువ్వు అంతా ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక మొగ్గ కనిపిస్తుందండి, చూడండి. ఈ మొగ్గ లోపల పువ్వు అంతా లేతగా ఉంటుందండి. కాబట్టి ఆ మొగ్గను మనం అలానే కట్ చేసేసి కర్రీలోనైతే వేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ పువ్వుని తీయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అయినా సరే మనం మన పిల్లల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కూర్చుంటే మన పని ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేశారండి, తొందరగా అయిపోయింది. నెక్స్ట్ ఒక్కొక్క పువ్వుని తీసుకొని ఆ పువ్వు లోపల వైట్గా స్టిక్లా గట్టిగా ఉంటుందండి. నేను చూపిస్తున్నాను, బాగా చూడండి. ఇదిగో బొడుపులా ఉంటుంది. ఈ వైట్గా ఉండే బొడుపులా ఉండే ఈ స్టిక్ని మనం కర్రీలో వేయకూడదండి. అలాగే ఇంకొకటి వైట్ రేకులా కనిపిస్తుంది కదండి, ఆ వైట్ రేకు ఈ బొడుపులా ఉండే స్టిక్కు, ఈ రెండు కర్రీలో వేయకూడదండి. వేసినట్లయితే వగరు ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి వేయకూడదు. కంపల్సరీ ప్రతి పువ్వులోని ఈ స్టిక్కు అలాగే వైట్ రేకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే లాస్ట్లో లేత పువ్వు ఉంటుందండి, ఆ పువ్వు లోపల అయితే తీయనవసరం లేదు, అలాగే కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పువ్వుని కొద్దిగా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పువ్వు కట్ చేసిన వెంటనే పసుపు, సాల్ట్ కలిపిన వాటర్లోని ఈ పువ్వుని వేసుకోవాలి. వెంటనే వేయకపోతే రంగు మారుతుందండి, నల్లగా అయిపోతాయి. కాబట్టి కట్ చేసిన వెంటనే ఆ వాటర్లో వేసుకోవాలి. వగరు ఏమైనా ఉంటే కొంచెం వగరు కూడా తగ్గుతుందండి. అలానే మజ్జిగ వాటర్లో కూడా వేసి ఈ పువ్వుని కడుక్కోవచ్చండి. నేనైతే పసుపు, సాల్ట్ వేసిన వాటర్లో కడిగానండి, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు పువ్వు అంతా కట్ చేయడం పూర్తయిందండి. ఇప్పుడు వైట్ మొగ్గ ఉంది కదా, ఆ మొగ్గ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ వాటర్లో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకోవాలండి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు మరగనివ్వాలి. ఈ కాసేపు మరిగే లోపు మనం ఆ పువ్వుని 2-3 సార్లు మంచిగా వాటర్ అయ్యే వరకు ఆ పువ్వుని బాగా కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత ఈ పువ్వుని గట్టిగా పిండుకొని మరిగిన వాటర్లో వేసుకోవాలి. ఈ పువ్వు 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాలు అయిపోయింది. ఈ పువ్వును పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం వడకెట్టుకోవాలండి. వాటర్ అయితే అస్సలు ఈ పువ్వులో ఉండకూడదు, వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఈ వాటర్ అయితే వేస్ట్ కాదండి, ఈ వాటర్ మనం తాగొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 పువ్వులకి 4 టీ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి 4 లేదా 5 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి వేసి పోపును బాగా కలుపుకోవాలి. చూడండి,
పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఒక కప్పు నిండుగా తరిగిన ఆనియన్స్ వేసి కలర్ మారే వరకు బాగా కలుపుకోవాలి. 2 పువ్వులు తీసుకున్నాం కదండి, కాబట్టి ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్స్ కలర్ మారింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమండి. ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. అది వేసేసి 1 మినిట్ పాటు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో నానబెట్టిన పెసరపప్పు ఉన్నా సరే వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పువ్వును కడిగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, పువ్వును ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పువ్వును వేసుకుందామండి. కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అంతా ఈ పువ్వుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిందండి. మూత తీసేసి ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, మరో 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకొని స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇక దించేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కర్రీని చేయడం ఎంత ఈజీనో. మీరు కూడా అరటి పువ్వు తెచ్చుకొని అప్పుడప్పుడు తినండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఈ పువ్వుని వడలు, అలాగే గ్రేవీ, ఫ్రై కూడా చేసుకోవచ్చు. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. ఓకే, బాయ్.